హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్ అయిన ప్రత్యూష గారు. 21 రోజుల్లో సంపదని ఆకర్షించాలి అంటే మనం ఎటువంటి ఇంటెన్షన్ చేయాలనేది మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, సో బంగారం కానీ సంపద కానీ ఇవి మనం ఆకర్షించాలి అనుకున్నప్పుడు అది 21 రోజుల్లో చేయగలం అని చెప్పారు. అది ఏ విధంగా చేయగలం? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఒక 21 days లో మనకి మనీ, వెల్త్, ప్రాస్పారిటీ, డబ్బు అంటే ఈ ఎనర్జీ మనం రేజప్ చేసుకొని మనకి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే మనము మనీ ఎక్కడి నుంచి వస్తుంది అని క్వైట్గా ఉండిపోతాం అప్పుడప్పుడు. అరే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా 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 ఈ ప్రశ్నలోంచి బయటకు వచ్చేస్తారు. 21 daysలో యూ స్టార్ట్ అట్రాక్టింగ్ మనీ. సో దీనికి ఉండే ప్రాసెస్ ఏంటంటే ఇంటెన్షన్. ఫస్ట్ తీసుకోవాల్సింది పైరైట్ క్రిస్టల్ అనమాట. ఈ పైరైట్ క్రిస్టల్ ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ ఒక యాక్షన్ చేస్తుంది. మనము ఫస్ట్ అది వేసుకున్న ఫస్ట్ డే మనం అది రాగానే మనం దాన్ని సాల్ట్లో కొంచెం అలా డిప్ చేసి తుడిచేసుకొని మనం ఒక ఇంటెన్షన్ ఇవ్వాలి. ఎలాంటి ఇంటెన్షన్? ఒకటే ఒక ఇంటెన్షన్ ఇవ్వాలి. నాకు డబ్బు విషయంలో మనకేంటంటే డబ్బు విషయంలో 10 కోరికలు ఉంటాయి. ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎవరోని చూసి ఇంకేదో కావాలి, ఇంకొకడు ఎవడో చెప్తాడు నేను రోలెక్స్ వాచ్ కొనుక్కున్నా అంటే నువ్వు కూడా రోలెక్స్ వాచ్ కొనుక్కున్నా. అది నాకు ఎందుకు కావాలి? అది ఫస్ట్ నాకేం కావాలి? ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి? నాకేం కావాలి? ఇప్పుడు ఈ క్షణం నేను ఆనందంగా ఉండాలంటే నాకు ఎంత డబ్బు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణం నేను ఆనందంగా ఉండాలంటే నాకు 5 లక్షల రూపాయలు కావాలి. నేను ఇవన్నీ దానికి దారి కదా. 5 లక్షల రూపాయలు నాకు కావాలి అంటే దానికి దారి ఏంటి? ఫస్ట్ ఏంటి? మనీ ఏం చేస్తుంది? రావడం, దానికి ఇంకొక దారి కావాలి, వెళ్ళడం. బ్యాంక్లోనే ఉంచుకుందాం అనుకోండి, ఎవరో ఒకళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు. డబ్బు ఎప్పుడైతే మన బ్యాంక్లో కూడబెట్టుకుని ఉంటే ఎవరో ఒకళ్ళు మన డబ్బులు అడుగుతూనే ఉంటారు. మన రిలేటివ్స్లో, ఫ్యామిలీలో ఎవరో బాధపడుతుంటామో వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇట్ వాంట్ టు మూవ్. మనీ ఎప్పుడు మూవ్ అవ్వాలనుకుంటూ ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. నీ చేతిలోంచి నా చేతిలోకి, ఒక నా చేతిలోంచి నీ చేతిలోకి, లేకపోతే ఆయన చేతిలోకి, అట్లా మూవ్ అవ్వడానికే చూస్తుంది మనీ. సో ఇప్పుడు 5 lakh రూపీతో నేను ఏం చేస్తాను అనే దానికి నువ్వు ఇంటెన్షన్ ఇవ్వగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల రూపాయలతో నేను 2 lakhsతో ఒక జ్యువెలరీ కొనుక్కుంటాను, ఒక నెక్లెస్ కొనుక్కుంటాను, ఇది ఈ ఈవెంట్కి వేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే 5 lakhsలో 2 lakhs ఈ లోన్ క్లోజ్ చేసుకున్నాను, ఇంకొంచెం డబ్బులతో షేర్ మార్కెట్ చేసుకుంటున్నాను, లేకపోతే కొంచెం డబ్బులతో ఇది చేయాలనుకుంటున్నాను. మొత్తం 5 lakhsకి ఒక లెక్క వేసేయాలి మీ మైండ్లో. ఈ లెక్క వేసి ఇంటెన్షన్ నువ్వు ఎప్పుడైతే పెడతావో అది వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ పైరైట్. ఫస్ట్ ఇస్ పైరైట్. పైరైట్ బ్రేస్లెట్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, బ్రేస్లెట్ కావచ్చు, స్టోన్ కావచ్చు. నువ్వు బ్రేస్లెట్ వేసుకుంటే నీ యొక్క ఆరా వరకే నువ్వు అట్రాక్ట్ చేస్తావు. నీ రూమ్, నీ ఏరియాస్, నీ సరౌండింగ్స్ వరకు నువ్వు డబ్బుని అట్రాక్ట్ చేస్తావు. అదే నీ దగ్గర స్టోన్ ఉందనుకోండి, 1 kg స్టోన్, ఇది వచ్చేసి నీ యొక్క చుట్టుపక్కల ఒక కాలనీ వరకు అది అట్రాక్ట్ చేయొచ్చు. నువ్వు అంటే నీకు ఒక షాప్ ఉంది, నీకు ఒక బిజినెస్ ఉంది, నీకు ఒక పెద్ద షోరూమ్ ఉంది, ఓకే, లేకపోతే నువ్వు డాక్టర్వి, లేకపోతే నువ్వు నీ సర్వీసెస్ ఇస్తున్నావు, సమ్ సర్వీసెస్, కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నావు. సో ఇలాంటప్పుడు పైరైట్ స్టోన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు నీ ఆరా కాదు, నీ ఆరా దాటి చాలా మందిని నువ్వు అట్రాక్ట్ చేయాలి, క్లయింట్స్ని అట్రాక్ట్ చేయాలి. నీకు ఇంకా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి ఈ యొక్క బిజినెస్ తాలూకా పనిలో. సో దానికి నువ్వు పైరైట్ వచ్చి 1 kg ప్లస్ ఉండాలి. 1 kg తక్కువ ఉంటే దానికి అంత వాల్యూ ఉండదు, బట్ 1 kg ప్లస్ ఉన్నప్పుడే నీకు అది బ్యాలెన్స్ అవుతుంది నీ యొక్క ఎమోషన్స్కి, దానికి, టు అట్రాక్ట్ మనీ. సో పైరైట్ బ్రేస్లెట్ వచ్చేసేసి ఏంటంటే నీ యొక్క ఆరా నుంచి ఫస్ట్ నీకు ఒక దారి కనిపిస్తుంది. ఫస్ట్ నీకు ఒక మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది పైరైట్ బ్రేస్లెట్ వేసుకున్నాక. ఇది కూడా 21 days పీరియడ్లో అవుతుంది. ఫస్ట్ నువ్వు కొనుక్కున్నాక ఒక పౌర్ణమి రావాలి అంటే నువ్వు కొనుక్కున్న రోజు నుంచి నెక్స్ట్ పౌర్ణమి, ఆ పౌర్ణమి రోజు నువ్వు ఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేసేది అనేది నేను నా పౌర్ణమి సెషన్స్లో చెప్తాను, లేదంటే నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను పౌర్ణమి ఛార్జింగ్ ఎలా చేసుకోవాలని గైడ్ చేశాను, ఆ వీడియోస్ చూడొచ్చు. బట్ ఒకటి ఏంటంటే పౌర్ణమి రోజు ఛార్జ్ చేసిన తర్వాత నుంచి, అంటే ఫస్ట్ ఏంటి, ఈ పైరైట్ బ్రేస్లెట్ నీతో కనెక్ట్ అవుతుంది. నీకు ఆపర్చునిటీస్ ఏం అవ్వాలి, ఎందుకంటే దాంట్లో లైఫ్ ఉంది. ఈ క్రిస్టల్స్ ఏంటి, దాంట్లో జీవం ఉంది. అది కూడా ఒక జన్మ, మనం ఒక సోల్ దాంట్లో సోల్ జర్నీ ట్రావెల్ చేసినప్పుడు ఒక జన్మ క్రిస్టల్ లాగా కూడా తీసుకుంటుంది. అండ్ క్రిస్టల్స్ కనెక్ట్ టు
ఏంజల్స్, డివైన్కి బాగా కనెక్ట్ అవుతాయి. సో క్రిస్టల్కి నువ్వు ఏదైతే చెప్పావో ఇట్ ఆటోమేటిక్గా ఒక క్వాంటమ్ షిఫ్ట్ అవుతుంది. సో పైరైట్ వేసుకున్న ప్రతి వాళ్ళు, ఇప్పుడు ఇప్పటి వరకు నాకు క్లయింట్స్ పైరైట్ తీసుకునే వాళ్ళు చెప్పడం, ఇది రాగానే నాకు మిరాకిల్స్ అయినాయి మేడం, రాగానే డబ్బు వచ్చింది. అదేంటో తెలీదు, పైరైట్ స్టోన్ ఒకళ్ళు అయితే స్టోన్ తెప్పించుకున్నారు, రాగానే అకౌంట్లో మనీ పడింది. ఏంటో మరి చాలా బాగుంది, ఈరోజు ఫ్రైడే రోజే వచ్చింది అని ఒక మిరాకిల్స్గా వాళ్ళు చెప్తున్నారు. సో నేను ఒకటి ఏంటంటే పైరైట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని నీకు దారి చూపిస్తుంది. అసలు నువ్వు డబ్బు ఎక్కడి నుంచి సంపాదించాలి, ఎక్కడి నుంచి మల్టిపుల్, ఒక ఇన్కమ్ సోర్స్ చూపించదు, 4-5 ఇన్కమ్ సోర్స్ చూపిస్తుంది పైరైట్. అండ్ పైరైట్ ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్. నువ్వు యాక్షన్ 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 నీకు తెలిసిపోతుంది, నువ్వే దాని మీద యాక్షన్ తీసేసుకుంటూ ఉంటావు నీకు తెలియకుండా. బికాస్ పైరైట్ వాక్ యూ త్రూ, దాని దారిలో నీకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది పైరైట్. సో పైరైట్ వేసుకున్నప్పుడు కూడా మీకు యాంగ్జైటీ అనేది రాదు. యాంగ్జైటీ పైరైట్ కూడా కంట్రోల్ చేస్తుంది. లైక్ ఎమిథిస్ట్ ఎలాగైతే యాంగ్జైటీ కంట్రోల్ చేస్తుందో పైరైట్ కూడా మీకు యాంగ్జైటీ కంట్రోల్ చేస్తుంది. కానీ రెస్ట్లెస్ అవ్వచ్చు అప్పుడప్పుడు, ఎందుకంటే చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్, చాలా నాలెడ్జ్ పెరిగిపోతుంది, నేను ఎక్కడి నుంచి డబ్బు సంపాదిస్తాననే దారి కనిపించడం, ఇవన్నిటి వల్ల కొంచెం అప్పుడప్పుడు నిద్రపోలేరు తొందరగా. సో అందుకే నైట్ పైరైట్ తీసి పెట్టేయాలి. ఇంకా నైట్ కూడా మీకు తిరుగుతూనే ఉంటుంది, అరే నేను రేపు ఎలా సంపాదించాలి, ఇది ఏమైనా చేస్తే బాగుపడుతుందా, అది చేస్తే బాగుంటుందా అనేది ఉంటుంది. సో నైట్ పైరైట్ వేసుకోవద్దు. నైట్ టైం పడుకునేటప్పుడు పైరైట్ని తీసి పక్కన పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తారో ఏదైనా డివైన్ ప్లేస్లో పెట్టేసి యూ స్లీప్. మార్నింగ్ మళ్ళీ ఇంటెన్షన్, ఎంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ తీసుకోవాలంటే స్ట్రాంగ్గా ఇంటెన్షన్ బట్టి పైరైట్ వేసుకోవాలి. దట్ ఈస్ వాట్ అ పైరైట్ ఇస్. పైరైట్ బ్రేస్లెట్ అయితే నీ యొక్క ఆరా వరకు నువ్వు అట్రాక్ట్ చేస్తావు. స్టోన్ అయితే బిగ్ బిజినెసెస్ ఉన్నా, లేకపోతే నీకు ఒక బిజినెస్ ఉందా, యూ హ్యావ్ అ CEO ఆఫ్ ఎ కంపెనీ, ఆర్ నువ్వు నీకు ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే పైరైట్ స్టోన్ ఇస్ మోర్ పవర్ఫుల్. ఎందుకంటే నువ్వు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నావు పీపుల్ని, మల్టిపుల్ పీపుల్ని నువ్వు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నావు, అందరికీ నీ యొక్క బిజినెస్ తెలియాలనుకుంటున్నావు. సో దట్ ఈస్ వేర్ యూ అట్రాక్ట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ పైరైట్ ఆల్ అబౌట్. ఇది పైరైట్ నువ్వు వాడితే 21 days, జస్ట్ పైరైట్ వచ్చిన డే నుంచి, బిఫోర్ పైరైట్ అది వచ్చి ఆ క్రిస్టల్ నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి, ఎందుకంటే నీ ఇంటికి వచ్చాకే ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది నీకు మిరాకిల్స్. నీకు ఎందుకంటే చాలామంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అదే చెప్తున్నారు, ఇంటికి వచ్చిన డే నుంచి నాకు మిరాకిల్స్ స్టార్ట్ అయింది పైరైట్. ఇంటికి వచ్చిన డే నుంచి నువ్వు కౌంట్ చేసుకో. బిఫోర్ పైరైట్ ఈ 21 days పౌర్ణమి దాటిన తర్వాత నా లైఫ్లో ఏంటి క్వాంటమ్ షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు ఇంటెన్షన్, కొంతమంది ఇంటెన్షన్స్ కూడా చేయరు, జస్ట్ అలా పెట్టేసుకుంటారు పైరైట్ స్టోన్ తీసుకుని అలా పెట్టేసుకుంటారు అందంగా. అండ్ అది అలా నీకు క్వాంటమ్ షిఫ్ట్ ఆటోమేటిక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక ఫేజ్ వస్తుంది, దాన్ని ఛార్జ్ కూడా చేయరు కొంతమంది, అయినా కూడా దే విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. పైరైట్ ఇస్ లైక్ హ్యూజ్ అట్రాక్టర్ ఆఫ్ మనీ, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. నీకు మిలియనర్ అవ్వాలి, నేను డబ్బు బాగా సంపాదించాలి, నేను సక్సెస్ఫుల్గా ఉండాలి, నాకు జాబ్ రావాలి. కానీ జాబ్ ఉన్న వాళ్ళు పైరైట్ వేసుకుంటే ఏంటంటే జాబ్తో పాటు ఇది ఒకటి చెప్పాలి నేను, ఎందుకంటే ఎవ్రీ టైం నాకు జాబ్ కావాలి అన్నప్పుడు నేను సక్సెస్ బ్రేస్లెట్ చెప్తాను చాలామందికి, పైరైట్ ఇవ్వను. నాకు పైరైటే కావాలి అని తీసుకున్నారనుకోండి జాబ్ చేసేవాళ్ళు, ఈ జాబ్తో పాటు ఇంకా 4 ఇన్కమ్ సోర్సెస్ ఓపెన్ అవుతాయి వాళ్ళకి. వీళ్ళు జాబ్ చేస్తుంటారు, సాటర్డే సండే ఇంకేదో చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పైరైట్ అలా పరిగెత్తిస్తుంది వాళ్ళకి, ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఓపెన్ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు అక్కడ సంపాదిస్తాడు, ఇక్కడ 4-5 ఇన్కమ్ సోర్స్లు ఉంటాయి, జాబ్ చేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే తెలియకుండా జాబ్ మీద మీరు కొంచెం టైమే మీ మైండ్ అంతా ఉంది, మన బ్రెయిన్ మనం 50% జాబ్ మీద పెట్టి మిగతా 50% వేరే వాటి మీద పెడుతూ ఉంటాం, రైట్? రిలేషన్షిప్ కావచ్చు, ఇంకేమన్నా. సో ఇప్పుడు ఏంటంటే 50% ఆఫ్ జాబ్ని నువ్వు 25%లో పెట్టి మిగతావన్నిటి కూడా అన్ని ఫిలప్ అయిపోతుంది. సో 50% నీకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా యాడ్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే జాబ్ నుంచి డీవియేట్ అయ్యే ఆలోచనలు వస్తూ ఉంటాయి చాలా మందికి. అరే నాకు ఇక్కడే చాలా డబ్బులు వస్తున్నాయి, నాకు జాబ్ ఎందుకు, నాకు ఇక్కడే నేను మిలియనర్ అయిపోయే
ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, నాకు జాబ్ ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే జాబ్ కావాలి అన్నప్పుడు వాళ్ళకి నేను పైరేట్ ఇవ్వట్లేదు. కానీ చాలామంది నాకు పైరేటే కావాలి అన్నప్పుడు నేను అదే చెప్తున్నా, నువ్వు జాబ్లో ఉంటావు కానీ నీకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓపెన్ అవుతాయి, దాంట్లో డబ్బు ఎక్కువ వస్తుంది, అప్పుడు మీకు జాబ్ చేయాలనిపించదు. అది మటుకి నేను చెప్తున్నాను. వీటి మీద అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన లేకుండా ఉంటే ఇబ్బంది పట్టచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి అతివృష్టి అనావృష్టి అనేది అన్నట్టు ఉంటుంది. సో సంహౌ దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, మీ లైఫ్ని మీరు మార్చుకోవాలనుకున్నా, మ్యామ్ చెప్పినట్టు 1, 2 కాదు 4 మార్గాల ద్వారా మీరు సంపాదించాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.